హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో రోజు ఈవినింగ్ వచ్చేటప్పుడు బాగా వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ వర్షానికి అయితే బాగా అంటే నాకు క్లైమేట్ బాగా నచ్చి ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో డైలీ ఈవినింగ్ టైం వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి కదా. యాక్చువల్లీ మాన్సూన్ అనేది కొంచెం త్వరగా వచ్చేసింది. త్వరగా రావడం వల్ల బాడీలో ఎఫెక్ట్ కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట. ఫీవరిష్గా అట్లా ఉండడం వల్ల ఇంకా అందుకే నిన్న వీడియో అయితే ఏం షేర్ చేయలేదు. ఫుల్గా వర్షం పడడం వల్ల పాపం కోళ్ళన్నీ బాగా తడిచిపోయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నాటుకోడి గుడ్లు అయితే తీసుకెళ్ళడానికి వచ్చాను. అంటే మామూలుగా మనం బయట ఎగ్స్ కంటే నాటుకోడి గుడ్లు మంచిగా ప్రోటీన్ కదా పిల్లలకి. ఎప్పుడు ఒక హాఫ్ డజన్ అట్లా తీసుకొని వస్తుంటా అనమాట. అంటే ఉంటే ఇస్తారు తను. సో లేదు అంటే మనం ఎక్కడైతే పాలు తీసుకుంటామో అక్కడ వాళ్ళ దగ్గర ఇక్కడ నాటుకోళ్ళు కూడా ఇస్తారు. అంటే మనం ముందే చెప్పి పెట్టాలి. సో అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకొచ్చుకోవాలన్నమాట. అది నేను పిల్లలకి డైలీ ఒక ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడము, లేదంటే ఆమ్లెట్ అట్లా చేసి ఇవ్వడము అట్లా చేస్తూ ఉంటా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని అంటే బయట వర్షం పడుతుంది కదా, చల్లటి వర్షానికి వేడి బజ్జీలు అయితే బయట నుంచే తీసుకొని వద్దాం అనుకున్నాను. బట్ బయట అంత మంచిగా ఉండదు కదా అని చెప్పేసి ఇంటికి వచ్చాక ఇంకా మనమే ప్రిపేర్ చేయొచ్చు కదా. ఎంచక్క బజ్జీ పిండి ఉంది మనకి, ఎలాగా బజ్జీ రాదు అంటే బయట తెచ్చుకోవాలి. వచ్చిన వంటని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు కదా. సో అందుకే నేను ఇంట్లో వచ్చి ఇంకా బజ్జీ చేసుకున్నాక ఉగ్గాని ఆబ్వియస్లీ అడుగుతారు. సో అందుకే ఇంకా కొంచెం నైట్ డిన్నర్ ఇంకా ఉగ్గాని బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బయట చల్లగా ఉన్నప్పుడు ఇలాంటిగా అంటే రైస్ ఐటమ్స్ ఎక్కువ శాతం తినరండి. అందుకే నేను ఇంకా ఇలాంటి ఈవినింగ్ టైం అయితే ఎక్కువ శాతము మనం డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఇడ్లీ ఆర్ దోశ అప్పటికప్పుడు వేడిగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎలాగా మనం మార్నింగ్ చేసిన వంట ఆఫ్టర్నూన్ తినేసరికి అది బాక్స్లో పెట్టి అది కొంచెం బిరిసెక్కినట్లుగా అంటే తినాలని అనిపించదు. ఫస్ట్ అయితే మార్నింగ్ అంటే వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు తింటేనే అది బాగా అనిపిస్తుంది. కానీ అది బాక్స్లో పెట్టుకొని ఆఫ్టర్నూన్ టైంకి సగం తిని సగం తినక అట్లా అనిపిస్తుంది. అట్లీస్ట్ మనం ఈవినింగ్ డిన్నర్ అయినా సరే కొంచెం వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా ఎక్కువ హెవీగా లేకుండా కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా కొంచెం రైస్ ఐటమ్స్ ఎక్కువ తినరు అనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం బాగా తింటారు. నాకైతే ఇప్పుడు కిచెన్ కౌంటర్ కొంచెం అవి వాల్ స్టిక్కర్ అది పెట్టిన తర్వాత అంటే మనకున్న బడ్జెట్లో మనం కిచెన్ని ఎంత బాగా అంటే డెకరేట్ చేసుకోవచ్చు అనేది అంటే నాకు అదంతా వాల్ స్టిక్కర్ కేవలం 200 రూపాయలు మటుకే పడింది. కానీ లుక్ చూడడానికి మటుకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకు ఎందుకో తెలీదు ఇక్కడున్న స్టాండ్ కొంచెం లోపలికి దానిపైన ఒక స్టాండ్ ఉండే కదా, అది తీసేసా అనమాట. అది తీసిన తర్వాత లోపలికి స్టాండ్ దొబ్బేసరికి కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ నాకు చాలా ఎక్కువ స్పేస్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. కిచెన్ కౌంటర్ ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రీగా ఉంటే వంట చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా బాగా అనిపిస్తుంది అనమాట. ఈరోజు థర్స్డే, యాక్చువల్లీ ఈరోజు థర్స్డే రోజు బయట క్లీనింగ్ అవన్నీ పెట్టుకోవాలి మనం. బట్ నేనేం చేస్తున్నాను తెలుసా, ఇవి క్లీన్ చేసుకుంటున్నా. ఇవి నిన్న తీసుకుని వచ్చాను అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇవన్నీ కొంచెం ఈ పాయలు అనేది సపరేట్ చేసి పెట్టుకుంటే ఫంగస్ రాకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ కొన్ని కూడా నేను మొత్తం దీన్ని పై పొట్టు ఉంటుంది కదా, అవి తీసి దీంట్లో పెట్టుకుంటా. కొన్ని కిచెన్లో పెట్టుకుంటా, కొన్ని ఇక్కడ పెట్టేస్తా. గాలికి బాగా ఆరిపోతుంది అండ్ ఫంగస్ కూడా రాకుండా ఉంటుందని చెప్పేసి. నిన్నైతే వర్షం బాగా పడుతుంది, అంటే వర్షం పడుతుంది, ఒక 5 minutes గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ వర్షం పడుతూనే ఉంది. సో ఇట్లా చలికాలం అప్పుడు మంచిగా వర్షం పడుతుంటే బయట బజ్జీ చేసుకోవాలని అనిపిస్తుంది కదా. అందుకే నిన్న ఈవినింగ్ బజ్జీ అట్లా చేసుకొని అంటే బయట తీసుకోవడం కంటే మనం ఇంట్లో చేసుకోవడమే బాగుంటుంది. బయట తీసుకొని మనం ఇంటికి వచ్చేలోపు అది చల్లగా అవుతుంది, అది కాస్త తినాలని అనిపించదు. సో అందుకే నేను ఇంట్లోనే మంచిగా ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ అవి చేస్తున్నాను అనమాట. సో అవి తిని ఇంకా నైట్ డిన్నర్ చేసి పడుకునేలోపు 11:30, 12 అయిపోయింది అనమాట. ఇంకా దట్టు కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా, అంటే సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నా. కానీ దాన్ని ఇప్పుడు సర్దాలి. ఇంకా ఇంతవరకు నేను కిచెన్లోకి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ అయితే ఇవి పని చేస్తున్నా.
ఇవి చూసుకోవాలి కదా, ఇవి చేసి పెట్టేసుకుంటే మళ్ళీ వెళ్ళే హడావుల్లో ఇవన్నీ ఇట్లా పెట్టేస్తాం ఇంకా. సో ఓకేనండి, ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట ఏం చేయాలో కూడా ఆలోచించలేదు. సో దాన్ని కూడా ఆలోచించేద్దాం. అండ్ మీరైతే ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది కనుక మనము రెగ్యులర్గా నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఫంగస్ వచ్చేస్తుంది. అది తర్వాత మనకి ఫంగస్ వచ్చిన తర్వాత వాడడం వేస్ట్ కదా. అందుకే ముందు జాగ్రత్తగా మొత్తం ఇవన్నీ సపరేట్ చేసేసి కొన్ని వాడుకోవాలనుకున్నప్పుడు మటుకు ఆయిల్ పట్టించేసి దీనిపైన పొట్టంతా ఆటోమేటిక్గా ఊడిపోతుంది ఆయిల్ పట్టించేస్తే. సో అది వాడుకోవాల్సినవి దీంట్లో వేసేస్తా, మిగతావి అంటే విడివిడిగా చేసి అక్కడ పెట్టేస్తా అనమాట. సో ఒక సైడ్ అయితే సుప్రభాతం పెట్టేసుకొని నా వర్క్ అయితే బయట క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. నిన్న అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదు అప్పుడు మటుకు సింక్లో సామాన్లు అట్లా వదిలేయడం, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అంటే ఎంగిల్ గిన్నెలు అట్లే సింక్లో పెట్టేసి నైట్ అంతా అట్లే ఉండాలి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మెయిన్గా నాకు ఈ చిన్నవి బొద్దింకలు అవి వచ్చేస్తాయి అన్న ఇంటెన్షన్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అనమాట. ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటా. మనకి ఎక్కువ శాతం కిచెన్లో తడి ఎక్కువ ఉంటుంది కదా, తడి ఎక్కువ ఉన్నప్పుడు మనము అంటే పొడి చెత్త ఇంట్లో వేస్తాము, తడి చెత్త బయట వేస్తాము ఆబ్వియస్లీ. కాకపోతే మనం ఇట్లా సామాన్లు క్లీన్ చేసినప్పుడు మటుకు బొద్దింకలు ఎక్కువ తడి ఉన్నప్పుడు బొద్దింకలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. దానికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు తడి లేకుండా నీట్గా తుడిచేసుకుని బొద్దింకలు ఎక్కువ చేరకుండా ఉంటాయి అని చెప్పేసి ఉన్న వాటిని నాకు కనిపించాయనుకోండి, చాక్ పీస్ కానివ్వండి ఏదైనా సరే ఏది వేసినా సరే అది తగ్గట్లేదండి ఎంత క్లీన్ చేసినా సరే. సో ఇంకా దానికి సంబంధించి మందు ఎక్కడ దొరుకుతుందో ఏంటో తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికి ఆడ కంచు బిందె కనిపిస్తుంది కదా, అది రెగ్యులర్గా క్లీన్ చేయాలి. బట్ నైట్ నేనేం చేశానంటే ఇంకా ఈ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికి 11:30 ఆ టైం అయిందనమాట. సో అందుకే ఇంకా ఇప్పుడు మార్నింగ్ అవి క్లీన్ చేసి పెట్టేసి రెగ్యులర్గా అయితే అది క్లీన్ చేయాల్సిందే. ఒకరోజు మనం స్కిప్ చేసామనుకోండి దానిపైన మరకలు పడిపోయి అవి బాగా రాదనమాట, అంటే లుక్ చూడడానికి నీట్గా ఉండదు, అంత మచ్చలుగా నల్లటి మరకలు అట్లా పడిపోతూ ఉంటాయి. సో అందుకే రెగ్యులర్గా దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నైట్ కడిగిన సామాన్లు అలాగే వేసున్నాను కదా, ఇంకా మొత్తం అవన్నీ తీసి తుడిచి ఇక్కడక్కడ పెట్టేస్తున్నా అనమాట. అవన్నీ సింక్ దగ్గర ఉన్నాయనుకోండి పని చేసుకునేటప్పుడు అవన్నీ అడ్డం అనమాట. సో అందుకే మార్నింగ్ లేస్తేనే ఇంకా దోశ బ్యాటర్కి నానేసి ఇంకా నెక్స్ట్ డేకి ఆలోచించాలి కదా. ఇదేనండి రెగ్యులర్గా హౌస్ వైఫ్కి చాలా అంటే చాలా రిస్కీ టాస్క్ ఏంటంటే రేపేం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, నైట్కి డిన్నర్కి ఏం చేయాలి, ఇదే అనమాట. ప్రతి ఒక్కరు ఇట్లనే కదా. పోనీ మనం చేసింది ఏమన్నా వాళ్ళకి నచ్చుతుందా అంటే అది వాళ్ళకి నచ్చదు. పోనీ వాళ్ళకి నచ్చింది మనం చేస్తేనా మనకు నచ్చదు అనమాట. ఎక్కువ శాతం పిల్లలు ఆయిలీ ఫుడ్ లేదంటే జంక్ ఫుడ్ అట్లా అడుగుతూ ఉంటారు, మనకేమో అవి సెట్ అవ్వవు. సో ఇంకా పిల్లలకి నచ్చింది ఒకరోజు, మనకి నచ్చింది ఒకరోజు, అట్లా చేసుకుంటూ అడ్జస్ట్ అయిపోతూ వెళ్తూ ఉండాలి. సో ఈరోజు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అండ్ పిల్లలు కూడా లేట్గా లేచారు. సో వాళ్ళకైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయేలోపు బ్రేక్ఫాస్ట్ చపాతీ అయితే చేద్దాం అనుకుంటున్నా.
ఫస్ట్ అయితే పాలు కాచేసిన తర్వాత ఈలోపు నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను. అండ్ దాంతోపాటు పిల్లలు నైట్ తీసి ఎక్కడివక్కడ పడేస్తారు కదా, అవి మార్నింగ్ లేసి తీసుకోవడానికి చాలా బద్ధకం అండి. నైట్ ఎక్కడ తీసినా అక్కడ పెట్టేస్తే నాకు కూడా మార్నింగ్ పని అనేది కొంచెం పని హడావుడి కొంచెం తగ్గుతుంది కదా. కానీ పిల్లలు అట్లా కాదు, మార్నింగ్ లేస్తేనే నేను కొంచెం ఫ్రీగా ఉంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి సో ఎక్కడివక్కడ పడేస్తే ఇంకా ఇది ఎక్స్ట్రా పని అనుకోండి. ఇది ఎక్స్ట్రా పని నాకు, తీసి పక్కన పెట్టేసి ఇంకా సోఫా మీద ఎక్కడ చెత్త తీసుకొచ్చి దాని మీదనే వేస్తుంటారు అనమాట. చిన్నపిల్లల కంటే దారుణంగా అయిపోతుంది మా ఇంట్లో. సో అక్కడ ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం అక్కడికక్కడే అయిపోతుంది. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ కూడా ఉంటుంది కదా, అది నైట్ టైం చేసుకోవడానికి ఎక్కువ శాతం ట్రై చేస్తూ ఉంటా. ఒక్కోసారి ఉన్న ఓపిక ఒక్కోసారి ఉండదు. ఎందుకంటే మనం ఒక్కోసారి మన బాడీ అనేది కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా చేసే పని అయినా సరే ఒక్కోసారి యాక్టివ్గా ఉండలేమండి. రెగ్యులర్గా అలాగే ఉండాలంటే కష్టం కదా. సో ఎందుకో తెలియదు, ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు కొంచెం లేజీగా అనిపిస్తుంది. బయట క్లైమేట్ వల్లనో లేకపోతే ఏంటో తెలియదు, కానీ కొంచెం అయితే నాకు లేజీగా అనిపిస్తుంది. అందుకే పని నిదానంగా నడక నడుస్తుంది అనమాట. చాలా నిదానంగా నడుస్తుంది పని. సో అందుకే ఇంకా వంట కూడా ఏం స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ నేను ఎగ్ కర్రీ అయితే అనుకున్నా ప్రస్తుతానికి. సో అది చేసి పంపిద్దామా లేకపోతే ఏంటి వేరే ఆప్షనల్గా ఆలోచిద్దామా, ఏదైనా రైస్ పోపు పెట్టడము లేకపోతే అలాంటివన్నీ ఆలోచిస్తున్నా. ఫ్రిడ్జ్ పైన ఫస్ట్ అయితే ఇది చాలా రోజులు అయిపోయింది, డస్ట్ అట్లా పడిపోయి ఉంది. అంటే 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తుంటా, కాకపోతే ఒక 1 వీక్ నుంచి సరిగ్గా పట్టించుకోలేదు. సో అందుకే ఇంకా అవైతే కొంచెం క్లీన్ చేసి డస్ట్ అంతా తీసేస్తే, ఇప్పుడు దుమ్ము కాలం కాబట్టి ఎక్కువ శాతం డోర్ ఓపెన్ చేసినా వేయకున్నా ఇంట్లోకి డస్ట్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. మనం ఎంత నీట్గా పెట్టుకున్నా సరే రెగ్యులర్గా ఒకసారి డస్టింగ్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో వాటర్ ఎట్లా అనిపిస్తున్నాయంటే, నాకు నైట్ అంతా దీంట్లో స్టోర్ చేసి పెట్టుంటాను కదా, మార్నింగ్ లేచి తాగినప్పుడు కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట. అంటే నార్మల్గా మనం బబుల్లో పట్టుకునే వాటర్ కంటే దీంట్లో వాటర్ కొంచెం టేస్ట్ వేరేగా అనిపిస్తుంది. మరి ఎందుకో తెలియదు, కంచు దాంట్లో వేసినందుకు లేకపోతే వాటర్ చేంజ్ అయిపోతుందేమో అని అనుకుంటున్నాను నేనైతే, నాకైతే తెలీదు. సో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో దీంట్లో అయితే కొంచెం స్వీట్గానే అనిపిస్తున్నాయి, మార్నింగ్ తాగడానికి అంత ఇబ్బంది ఏం లేదు. కొబ్బరి నీళ్ళు ఉంటాయి చూసారా, సో సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట, కొంచెం స్వీట్గా మంచిగా అనిపిస్తున్నాయి. కూల్గా కూడా ఉన్నాయి, లైక్ మనం ఫ్రిడ్జ్లో ఎలా పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది. బాగానే అనిపించింది నాకు దాంట్లో వాటర్. సో పాలు కాచి కొన్ని తోడుకు వేసిన తర్వాత కొన్ని అయితే తాగడానికి తీసేస్తాను పిల్లలకి మాకి. సో అది డస్టింగ్ చేస్తున్నాను కదా, అది ఫ్లవర్ వైస్. ఈ వైట్ కలర్ తీసుకోవడం చాలా అంటే చాలా పొరపాటు. ఎందుకంటే వైట్ కలరు కొంచెం ఎక్కువ మాపు కనిపిస్తాయి కదా, అండ్ అది లావెండర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఏం పెద్దగా అనిపించట్లేదు, నీట్గానే అనిపిస్తున్నాయి. కాకపోతే ఈ వైట్ కలరు కొంచెం దుమ్ము పడినా బ్లాకిష్గా అయిపోతున్నాయి అవి. కొంచెం ఏదైనా సరే వైట్ కలర్ది మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. సో దీనైతే కొంచెం మంచిగా డస్టింగ్ చేస్తున్నా. అండ్ ఆ లీవ్స్ ఉన్నాయి కదా, ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. 100 రూపీస్ ఎంతో ఉందండి, చాలా తక్కువ కాస్ట్, కానీ బాగున్నాయి. అంటే 100 రూపీస్కి నాకైతే వర్త్ అనిపించింది మీషోలో. సో ఈ మధ్య నేను ఫ్లవర్ వాస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మీషోలో తీసుకుంటున్నాను, చాలా బాగున్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది తీసుకొని కూడా దాదాపు ఒక 6 మంత్స్ పైనే అయింది అనుకుంటా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, బాగానే ఉంది, నాకు చూడడానికి బాగానే అనిపిస్తుంది. సో కొన్ని అయితే కలర్ అట్లా షేడ్ అవ్వడం అట్లా ఉంటుంది కదా, అట్లా లేకుండా బాగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఫ్లవర్స్ కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి, ఎందుకో తెలియదు, దానికి బాగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. కొంచెం అట్లా నీట్గా తుడిచేసి ఆరిన తర్వాత దీంట్లో వేసి పెట్టేస్తా. దీని కింద మనకి పేపర్ ఉంటాయి కదా, పేపర్ అన్నీ కొంచెం మంచిగా ఏమంటారు పీస్ లాగా చేసేసి కొంచెం దాంట్లో వేసి పడిపోకుండా, అంటే ఫ్లవర్ వైస్ కింద పడిపోకుండా అండ్ కింద కాడల్లో వేరే ఏం దూరి కూర్చోకుండా, లైక్ బొద్దింకలు అలాంటివి ఏం కూర్చోకుండా నీట్గా తుడిచి దాంట్లో వేసేసి పెట్టేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. ఎంతైనా నాకు ఇంటికి సోక్ చేయడం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోవడం, మా వారితో చివాట్లు తినడం ఇలాంటివన్నీ అలవాటే అనమాట. సో అందుకే
ఓకేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్. టేక్ కేర్.